షెడ్లో హార్డే డిసీజ్ అనేది కనిపించినట్లయితే ప్రైమరీ స్టేజ్లో గుర్తించేసి వాటికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రైమరీ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే రికవర్ అనేది చేసుకోవచ్చు. బర్డ్స్ని మనం గమనించినట్లయితే ఇవి 90 degreesలో ఈ విధంగా మెడల్ అనేది బెండ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా 80% చేసి గ్రీన్ కలర్ మోషన్ అనేది కనిపించేస్తుంది. ఈ పోస్ట్ మార్టం చూసినట్లయితే ఈ ప్రైవెంటిక్యులర్లో మన బటన్ మాదిరిగా రెడ్ మార్క్స్ అనేది కనిపిస్తుంది. దీన్ని బట్టి రానికెట్ డిసీజ్ అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది ప్రైమరీ స్టేజ్లో ఉన్నట్లయితే కంపల్సరీగా దీన్ని రికవర్ చేసుకోవచ్చు. అవుట్ బ్రేక్ అయినటువంటి కోళ్ళలో ఎక్కువగా మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది వస్తుంది కాబట్టి దానికి ఎలాంటి మెడిసిన్ ఇచ్చినా కూడా రికవర్ అనేది కాదు. సో దీని మెడికేషన్ ప్రైమరీ స్టేజ్లో అయితే మెడికేషన్ వచ్చేసి మనం ఈ యొక్క విరోసిన్ అనేది 7.5 ml per లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసి బర్డ్స్ పైన డైలీ 3 times అనేది స్ప్రే చేసుకుంటూ నెక్స్ట్ వాటికి ఇమ్యూనిటీ పర్పస్ కోసము ఈకేల్సీ లాంటివి ఇచ్చేస్తూ ఈ తిప్పతీగను రసాన్ని అనేది తీసుకుంటూ కంటిన్యూస్గా 5 days అనేది ఇచ్చేసి మళ్ళీ మధ్యలో ఒక 3 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక 5 days ఇచ్చినట్లయితే